సావుకైన డప్పే పెళ్లికైన డప్పే. ఆ డప్పుకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు తీసుకోబోతున్నటువంటి వ్యక్తి అందే భాస్కర్ మనతోటి ఉన్నాడు. మనిషికి పుట్టకైనా డప్పు కావాలి, సావుకైనా డప్పు మోగించాల్సింది. అవునన్నా అన్న, పుట్టుకైనా కొట్టాలి, సావైనా కొట్టాలి, అన్నిటికీ డప్పే. ఆ డప్పు నీ చేతులు ఉంది కదా, అవునన్నా. గర్వంగా ఫీల్ అవుతావా? ఇప్పుడన్నా బాధ అనిపిస్తుందా? లేదన్న, నేను గర్వంగానే ఫీల్ అవుతా. బాధపడినా అంటే ఎప్పుడు అంటే ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, ఊరు మనదిరా, ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా, ప్రతి పనికి మనవురా. రైట్. మహిళలకి కూడా నువ్వు డప్పు అంటే పట్టుకోవద్దు అన్న కాడి నుంచి దాదాపు 3000 మందికి డప్పు నేర్పించినావు అని చెప్పేసి విన్నాం. నిజమా? నిజమన్న. మా 3000 మందికి నేను ఇప్పటి వరకు డప్పు నేర్పించడం జరిగిందన్న. ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది? ఆర్థిక పరిస్థితి మెరుగేం లేదన్న. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఎవరి నుంచి అన్నా? అంటే ప్రభుత్వము నుండి మేము ఏమనుకుంటున్నాం అంటే అన్న, నాకు ఇల్లు లేదు, ఒక ఇల్లు, కొంత ఆర్థిక సహాయము. రేపకాల ఎవరికి అవార్డ్స్ వచ్చినా వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు చేస్తే, ఒక చట్టం చేస్తే నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఏంది క్రాంతి చేతిలో డప్పు ఉందని చూస్తురా? సావుకైన డప్పే పెళ్లికైన డప్పే. ఆ డప్పుకే వన్నె తెచ్చినటువంటి వ్యక్తి ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు తీసుకోబోతున్నటువంటి వ్యక్తి అందే భాస్కర్ మనతోటి ఉన్నాడు. చాలా అంశాలు ఆయనతోటి చర్చించాలయ్యాలా. ముందుగా వెల్కమ్ చేద్దాం. బ్రదర్, వెల్కమ్ టు కేఆర్ టీవీ. వెల్కమ్ అన్న. నమస్తే అన్న. నమస్తే, బాగురా? మంచిగున్నా. మీకు ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు డిక్లేర్ చేసిరు, ఇక మీకు అవార్డు తీసుకోబోతున్నారు కదా. అవునన్న. ఏమున్నది మీ ఫీలింగ్? ఏమున్నది? చాలా సంతోషంగా ఉందన్న. చాలా సంతోషంగా ఉంది. ఏమంటారు కదా, చాలా సంతోషం అంటే సంతోషంగా ఉంది, అదే స్థాయిలో దుఃఖం కూడా ఉంది. రెండు ఉన్నాయి. దుఃఖం ఎందుకు అంటే ఇన్ని సంవత్సరాల నుండి ఒక దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అయితే ఇంతవరకు 1952లో సంగీత నాటక అకాడమీ ఏర్పడింది. 2024 వరకు ఈ డప్పుకు అవార్డు లేదు. కాబట్టి ఈ దేశంలో ఈ జాతులకు, అంటే మన జాతులకు నా రూపంలో లేకపోతే ఈ డప్పు వల్ల ఒక అవార్డు వచ్చిందన్న ఒక సంతోషం అట్లా ఉంది. అసలు ఇంత ఎందుకు లేట్ అయిందని ఒక దుఃఖం ఉందన్న. అట్లా అయితే నువ్వైతే అవార్డు తెచ్చినావు కదా డప్పుకు. తెచ్చినా అన్న. మరి ఇంకేంది, సంతోషమే. సంతోషం అన్న. రైట్. ఆ సంతోషంలో ఒక మంచి డప్పు వాయిద్యం మాకు వినిపి. ఇదన్న డప్పు దెబ్బ. అట్లా మీ లెక్క మా గొట్టనికి వస్తుంది అంట ఏదైనా అన్న. ఓకే, ఇది తోలు డప్పు కదా. అవునన్న. తోలు డప్పు చూడక చాలా రోజులు అవుతుంది అన్న. ఎట్లా మారుస్తారు దీన్ని? తోలు డప్పు అంటే ఈ డప్పు తయారీకి డప్పు పుట్టుకకు ఒక 2-3 కథలు ఉన్నాయన్న. అంటే డప్పు పుట్టుకకు జాంబవంతుడు ఎవరైతే ఉంటారో ఒక శక్తి పుడుతుంది. శక్తి పుట్టాలంటే ఆ శక్తిని చంపేయాలి. దాని పేరే ఆదిశక్తి. ఆదిశక్తి పుట్టిన తర్వాత ఈ అక్కడ ఉన్నటువంటి జనాలను నాశనం చేస్తూ ఉంటే దాన్ని అంతమొందించడం జాంబవంతుడు గల కూడా అయితలేదు. కాకపోతే ఎట్లనైనా చేసి చంపేయాలి అని చెప్పి కప్పను చీరిండు జాంబవంతుడు. కప్పను చీరి ఆ కప్ప నుండి తయారు చేసినటువంటిదే డప్పు. అప్పుడు ఆదిశక్తిని అంతమొందించడానికి డప్పు పుట్టిందన్న. అప్పుడు ఆదిశక్తిని ఎందుకు అంతమొందించాలనుకున్నాడు? ఆదిశక్తి ఒక వికృతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంది. పుట్టిన తర్వాత అక్కడ ఉన్నటువంటి జనాలను చంపడం, ఆ జనాలను ఇబ్బంది పెట్టడం, అనేక రకరకాలుగా ఇబ్బంది అయితే నేను పుట్టించినటువంటి ఈ సృష్టి, ఈ ఏదైతే శక్తిని కూడా ఆయన పుట్టించాడు, కానీ ఈ పుట్టించిన ఆయన చేతులు కూడా ఏం లేకుండా అయిపోయింది. కాబట్టి దీన్ని చంపేయాలని ఫిక్స్ అయిపోయింది జాంబవంతుడు. అట్లా ఆదిశక్తిని అంతమొందించడానికి పుట్టింది శబ్దం, ఈ డప్పు. కానీ దానికంటే ముందు కూడా ఈ డప్పు పుట్టుకకు చాలా రకరకాల కథలు ఉన్నాయన్న. జాంబవ పురాణంలో ఒక తీరుగా చెప్తారు, చిందు జాంబవ పురాణంలో ఒక తీరుగా చెప్తారు,
బైన్ల ఎల్లమ్మ కథలు ఒక తిరిగి చెప్తాడు. ఈ 3 రకాలైనటువంటి కథలు ఈ డప్పు పుట్టుకకు ఉన్నాయన్న. అట్లా డప్పుకు పెద్ద చరిత్రే ఉందంట. చాలా పెద్ద చరిత్ర ఉంది డప్పు పుట్టడానికి. ఇంకొకటి ఆది మానవుడు అంటే క్రూరముగాల వేట నుండి ఆనాటి ప్రాచీన కాలంలో వాటి నుండి రక్షించుకోవడానికి అడవిలో ఒక ఆవో లేకపోతే దున్ననో లేకపోతే ఒకటి చచ్చిపోయింది. చచ్చిపోతే ఆ దారి గుండా పోతున్నటువంటి ఆదివాసి అప్పుడున్నటువంటి ప్రాచీన మానవుడి కాళ్ళకు చిన్న రాయి తలిగి ఆ డప్పు ఎండిపోయినటువంటి శవం ఏదైతే కబేలం ఉంటుందో దాని మీద పడి ఆ తోలు ఒకటే మిగిలితే ఠమ్ అనే శబ్దం వచ్చింది. ఆ శబ్దం వస్తే మళ్ళొకసారి మళ్ళీ ఈయన కాలుతోటి ఇట్లా అన్నాడు, డమ్ అనే శబ్దం వస్తుంది. అట్లా డమ్ డమ్ అంటూ ఉంటూ క్రూరముగాలు ఉరిగిపోతున్నాయి. ఇదేదో బాగుండదని అట్లా కూడా దాన్ని తీసుకొని కూడా డప్పు తయారు చేసిండు. అదొక కథ, చరిత్ర కథ. అట్లా మొత్తం నుండి మనిషి పుట్టినప్పుడు మాత్రం డప్పు పుట్టింది. కానీ ఇప్పుడు మనిషికి పుట్టకైనా డప్పు కావాలి, సావుకైనా డప్పు మోగించాల్సింది. అవునన్న, పుట్టుకైనా కొట్టాలి, సావైనా కొట్టాలి, అన్నిటికీ డప్పే. ఆ డప్పు నీ చేతులు ఉంది కదా, అవునన్న. గర్వంగా ఫీల్ అవుతావా? ఇప్పుడన్నా బాధ అనిపిస్తుందా? లేదన్న, నేను గర్వంగానే ఫీల్ అవుతా. బాధపడిన అంటే ఎప్పుడు అంటే నేను ఈ డప్పును చాలా ఈ తెలుగు రాష్ట్రాలలో అద్భుతంగా వాయిస్తాను. నేను అనడం కాదు, చాలామంది నాకు కితాబ్ ఇచ్చినారు. ఇచ్చిన తర్వాత కొంతమంది అసలు వీడు డప్పు ఎందుకు కొడుతున్నాడు, మా ఊర్లో ఈ డప్పు పట్టుకొని పోతుండు, ఈ డప్పు పట్టుకొని పోతాడు ఇక అని అంటే దీని మీద నేను చదువుతూ ఉన్నా అన్న చెప్పినా కానీ అప్పుడప్పుడు విమర్శ చేస్తే బాధ అనిపిస్తుంది. అరే నేను దీని మీద ఒక పరిశోధన చేస్తున్నా, దీంట్లో ఒక 100 రకాల దరువులు ఉంటాయి, ఈ సంగీతానికి ఒక ఆదినాదం డప్పు, నేను ఇట్లా చేస్తూ ఉంటే నన్ను ఇట్లా అంటుర్రని ఒక బాధ అయితే ఉండే అప్పుడు ఉండే. అంటే కానీ నేను చెప్పేది ఏంటంటే చాలా మందికి ఇటువంటి బాధ ఉంటుంది. నువ్వు ఎదుగుతున్న క్రమంలో నువ్వు తీసుకున్న నిర్ణయాల వల్ల చాలా విమర్శలు వస్తాయి. ఆ విమర్శలను అధిగమించి నువ్వు నిలబడ్డప్పుడే నువ్వు తీసుకున్న నిర్ణయము విజయడంక అంటే విజయంతో నువ్వు డప్పు కొట్టినప్పుడే ఇప్పుడు వాళ్ళంతా నీకు ఫాలోవర్లుగా మారుతారు. మారిరు. ఎవరైతే మనల్ని విమర్శించిర్రో, ఎవరైతే ఇట్లా గట్లా అని మాట్లాడిర్రో, ఈ అవార్డు వచ్చిన తర్వాత వాళ్ళందరూ మన దగ్గరకు వచ్చిర్రన్న. వాళ్ళందరూ వచ్చారు, ఫోన్లల్లో మెసేజ్లలో అందరు కూడా శుభాకాంక్షలు చెప్పారు వాళ్ళందరికీ. అంటే నన్ను తిట్టేటోళ్ళు లేకపోతే కూడా నేను ముందుకు పోనన్నా. ఇది వాస్తవం. బీ థింక్ పాజిటివ్. అంటే నన్ను ఎవరైతే తిడుతూ ఉంటారో నేను అనిపిస్తుంది, వాళ్ళ తిట్లు నాకు ఎదగడానికి మెట్లు, దానికోసం ఎన్నైనా ప్లాట్లు పడవచ్చు. రైట్. మీరు ఈ ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్ అవార్డు ఇక డిక్లేర్ అయిపోయింది ఆంధ్ర భాస్కర్ కన్నాక మీరు రేవంత్ రెడ్డి దగ్గర పోయారు కదా? అవునన్న. రేవంత్ రెడ్డి ఏమన్నాడు, ఏం చెప్పిండు, అసలు ఏం జరిగింది అక్కడ? అన్న, రేవంత్ రెడ్డి గారు ఇది పోవడానికి అప్పుడు ఈటీవీలో యువ అనేది నా స్టోరీ వచ్చిందన్న. తర్వాత ఆంధ్రజ్యోతిలో డాక్టర్ జిలకర శ్రీనివాస్ అన్న రాసిన వ్యాసం, చాలా అద్భుతమైన వ్యాసం రాసిన డప్పు సూర్యుడు అని ఇట్లా పెట్టి టైటిల్ పెట్టి రాస్తే అది రేవంత్ రెడ్డి గారు చదివి అసలు ఎందుకు మనం ఈ పిల్లగాన్ని మిస్ అయినాం, మనం కలవాలి కదా, మన రాష్ట్రానికి ఒక మంచి అవార్డు వచ్చింది కదా, సంగీత నాటక అకాడమీ అవార్డు, మళ్ళీ యువకులకు పద్మశ్రీ లాంటి అవార్డు, కాబట్టి మనం ఆ పిల్లాన్ని కలవాలి, ఖచ్చితంగా పిలిపిరని చెప్పారు. చెప్తే వెంటనే హరికృష్ణ సార్ గారికి, మామిడారి కృష్ణ సార్, ఆ సార్ భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ మామిడారి కృష్ణ సార్ గారికి ఫోన్ వస్తే సారు నా నంబర్ను ఇచ్చిండు. అట్లాగే టీవీ5 మా జిల్లా రిపోర్టరు ఒక అన్న ఉంటాడు, ఎంవి ప్రసాద్ అన్న, అన్నకు కూడా అడిగితే ఆయన కూడా ఇచ్చారు. ఇచ్చిన తర్వాత తెల్లారే మీరు రావాలంటే తెల్లారి పోవాలంటే నీకే వచ్చింది అవార్డు, నీకంటే ఇంకోళ్ళకన్నా వచ్చిందా అని అడిగారు అక్కడ నుండి. ఓఎస్డి గారు కావచ్చు, అక్కడ ఉన్న పిఆర్ఓస్ అయ్యదరెడ్డి సార్, ఓఎస్డి వేముల శ్రీనివాస్ సార్, ఇట్లా అడిగితే నాకంటే ముందు ఇద్దరికి వచ్చారంటే వాళ్ళని కూడా పట్టుకొని రండి అని అన్నాడు. అంటే అట్లా పట్టుకొని ముగ్గురం పోతే ఒక అన్న అవైలబుల్ లేడు, ఇద్దరం పోయినామన్నా. కానీ చాలా బాగా రిసీవ్ చేసుకోండి అన్న, నాకు నచ్చింది బాగా ఆ రిసీవ్డ్. రేవంత్ రెడ్డి గారు అద్భుతమైన రిసీవ్డ్. ఎందుకనంటే నాకంటే ముందు తెలంగాణలో 2 ఉస్తాదులు ఉన్నారు, 2 అవార్డు గ్రహీతలు. 2017లో ఓ డాక్టర్ ఉస్తాద్ ఒగ్గురావు నాకు ఒగ్గు కళారూపానికి వచ్చింది. 2020లో పేర నృత్యానికి మన రాజ్ కుమార్ నాయక్ అన్నకు వచ్చింది. కానీ ఏ ఎమ్మెల్యే ఒక మినిస్టర్ వాళ్ళను పిలిపించుకొని కనీసం శాల్వా కలిపిన సన్మానం కూడా చేయలే. కానీ ఈయన ఒక సీఎం హోదాల రండి అని మమ్మల్ని వెల్కమ్ చేస్తూ మాకు ఫెలిసిటేషన్ చేసి మా డిమాండ్లను కూడా ఎన్నికల కోడ్ తర్వాత తప్పనిసరిగా మనం చేద్దాం, మీరు తెలంగాణ గర్వించదగ్గ కళాకారులు, మన తెలంగాణ పరువును మీరు ఢిల్లీలో వినిపించినారు కాబట్టి ఖచ్చితంగా మిమ్మల్ని బాగా చూసుకుంటామన్న ఒక హామీ మాత్రం ఇచ్చిరన్న. అట్లా అంటే మాకు అక్కడ పోయిన తర్వాత అన్న చాలామంది బయటికి వెళ్ళగొట్టిండు. మేము ఈ పిల్లలు మన పిల్లలు ఇట్లా మన వాళ్ళు ఈ తమ్ముడు ఇట్లా అని పరిచయం చేస్తుండే, ఆయన చేయించి బయటికి వెళ్ళగొట్టి గొల్లెం పెట్టి మంచిగా ఆయనే మాట్లాడు, ఒక 10-15 నిమిషాలు మాట్లాడు.
కనీసం మా ఎమ్మెల్యే కూడా నాకు విషయం లేదన్న. ఏ మాటకు ఆ మాట చెప్పాలి. ఆయన గెలుపు కోసం కొంతమందిలో కష్టపడ్డలో దాంట్లో మా దగ్గర మన్మవాదం ఓడాలని నేను కూడా కష్టపడినాము. ఎవరు ఆ ఎమ్మెల్యే? మా దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ఆయన పేరు. విషయే లేదు. మా జిల్లాలో ఉన్నటువంటి మాజీ మంత్రులు కూడా విషయే లేదు. ఎవరో డ్రగ్స్ కడెక్ట్ అయ్యి వేరే దాంట్లో టైటిల్స్ గెలిస్తే వాళ్ళకు విష్ చేసారు. కానీ ఎందుకంటే విజ్ చేయడానికి కారణం ఏంటంటే కులం అన్న. మనం షెడ్యూల్ క్యాస్ట్లో పుట్టినాం కాబట్టి మన లాంటి వాళ్ళకి అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినా పెద్దగా పట్టించుకోరు, చూడదు అని వదిలిస్తారు. నేనైతే అట్లనే భావించుకున్నా. ఎందుకంటే అనుకున్నావు అట్లనే అనుకున్నా. అదే కారణం అనుకున్నావు. అదే కారణం అన్న. అదే కారణం కూడా అదే కారణం. ఈ సీఎం గారు పిలిపించుకొని ఆయన కూడా ఒక రెడ్డి సామాజిక వర్గం, ఆయన కూడా పిలిపించుకుండు కదా, మరి తేడా ఉంటుంది కదా. మరి అది రాజకీయమా లేకపోతే కావాలని ప్రేమతో పిలిచిండటవా? ఇక అది వాళ్ళకే తెలుసు అన్న. నువ్వేమనుకుంటున్నావు? నేనైతే ప్రేమతోటే పిలిచిండు అనుకుంటున్నాను. ప్రేమతోటే పిలిచిండు. పిలవకపోతే కోపం అన్నట్టు, పిలిస్తే ప్రేమ అన్నట్ట? లేదు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అట్లాంటిది కూడా ఏం లేదు. ఇప్పుడు ఆయన విజయకపోతే నేనేం బాధపడలే. ఇప్పుడు ఒక సీఎం రేవంత్ రెడ్డి గారు పిలిపించుకున్నారు, కానీ స్థానిక ఎమ్మెల్యే గారు రాలేకపోయారు, కనీసం టెలిఫోన్ కూడా ఇచ్చేయలేకపోయారు. కంపేర్ చేస్తేనే కొంచెం బాధ అనిపించింది గంతే. రైట్. ఇప్పుడు ఈ డప్పు నేర్చుకున్నావు, డప్పుతోటి ఇంత స్థాయికి వచ్చినావు, అవార్డు తీసుకోబోతా ఉన్నావు, సీఎం ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డిని కలిసినావు కదా. అవునన్న. ఆ డప్పుకు మూలం, ఆ డప్పుకు నువ్వు నేర్చుకోవడానికి గురువు ఎవరు? నిజంగా నాకు గురువులు మా తాత, మా నాన్న. డప్పు చిన్నప్పటి నుండి వాళ్ళతో పాటు కలిసి నేను కొట్టినాను. కానీ ఈ డప్పులో సంగీతాన్ని నేర్పించింది మాత్రం మా గురువు కుంపటి సూర్యభవంతరావు. ఓకే. ప్రపంచానికి డప్పును వివిధ దరువులతోటి పరిచయం చేయించినటువంటి వ్యక్తి మా గురువు. చనిపోయిండు, స్వర్గీయుడైండు. 1975 సంవత్సరంలో మొట్టమొదటి ప్రపంచ తెలుగు మహాసభలు ఎల్బీ స్టేడియంలో జరిగినప్పుడు ఈయన డప్పు వాయిద్యం, డప్పు చిర్ర చిటికేస్ తోటి స్టార్ట్ అయిన తర్వాతనే ఆ సభలు ప్రారంభమని అని ఆంధ్రప్రభలో అప్పుడే సినారే గారు ఒక కవిత్వాన్ని వ్యాస రూపంలో రాసిన చదివిన నేను. అట్లా మా గురువు గారు నా జీవితంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పు జరిగింది డప్పులో. అంటే డప్పు అందరు కొడతారన్న, కొట్టడం వేరు, వాయించడం వేరు. రైట్. రీసెంట్గా చిరంజీవి గారు ముందు కూడా నువ్వు డప్పు వాయించు. అవునన్న. ఒక్కసారి అక్కడ చెప్పుకుంటూ వాయించినావు కదా. అవును. అంటే నోరుతోటి శబ్దం చేస్తూ అదే శబ్దాన్ని మళ్ళీ నీ డప్పు నుంచి వినిపించినావు. ఎస్ అన్న. ఒక్కసారి అది అన్న. అయితే స్పెషల్గా ఈ సందర్భాన్ని ఎందుకు వచ్చింది అనేది ఆడ వాయించేది కూడా చెప్పాలి కదా. అట్లా అన్న. అయితే పద్మ అవార్డ్స్ వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పద్మ అవార్డ్స్ వచ్చినటువంటి వాళ్ళందరికీ సన్మాన కార్యక్రమం పెట్టిరన్న. వాస్తవానికి నా వాయిస్ ఆ రోజు బాగలేదు. మీరు ఏరైతే అంటారో చిరంజీవి గారు ముందట కొట్టిరు కదా అని. నేను ఢిల్లీకి వచ్చిన తర్వాత కొంచెం ఆరోగ్యం పాడై కంప్లీట్గా హాస్పిటలైజ్ అయినా, కొంచెం లంగ్స్ ఇన్ఫెక్షన్ అయినా, ఇబ్బంది పడ్డా. కానీ ఆ ప్రోగ్రాం రోజు 7 బృందాలుగా పెట్టినారు సార్ హరికృష్ణ సార్ గారు. 7 బృందాలుగా పెడితే నేను నా డప్పు బృందం ఉంది లేడీస్ది. మేము ఎందుకంటే రిపబ్లిక్ డే పరేడ్ పోయినాం, మీరు ఉంటేనే బాగుంటుంది అంటే ఆ 7 బృందాలకు నేనే నేతృత్వం వహించిన చీఫ్ కొరియోగ్రాఫర్. మనిషికి టీంకు 3 నిమిషాలు అవుతుంది, ఇంకా 3 నిమిషాల టైం ఉంది. ఎట్లా అని సార్ అడిగితే నేనే అడిగిన సార్ నేను ఈ 3 నిమిషాలు సోలో పర్ఫార్మెన్స్ చేస్తా అంటే, నీకు ఆరోగ్యం బాగాలేదు కదా తమ్మి, చేస్తావు అన్నాడు. చేస్తా సార్ అన్న. చేస్తా సార్ అన్న. అంటే రైట్ రాసేసేయండి అని హరికృష్ణ సార్ అప్పుడప్పుడు టైంలో 3 నిమిషాలలో ఇరికిచ్చిండు. ఆ 3 నిమిషాలు నన్ను చాలా మార్చేసింది, నన్ను ఎక్కడికో తీసుకుపోయింది. ఒక్క రోజులనే 1 కోటి వ్యూస్ పోయింది. అంటే దాన్ని ఇప్పుడు మీకు చిరంజీవి గారు కావచ్చు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ వెంకయ్యనాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, మినిస్టర్స్, సీఎం అందరు ఉన్నారు. దాన్ని ఇక్కడ నేను వాయిస్ వినిపిస్తాను. థ్యాంక్ యూ. మంచి సందర్భాన్ని గుర్తు చేసిన. తదింత 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 తకజను తదింత 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 తకజను తదింత 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 తకజను తదింత 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 తకజను దద్దద్దద కిడతక్ దద్దద్దద దద్దద్దద కిడతక్ దద్దద్దద దద్దద్దద కిడతక్ దద్దద్దద దన్న కిడక దన్న కిడక దన్న కిడక దన్ 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 తక్కిట 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 కిడతావు తక్కిట 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 కిడతావు తక్కిట 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 కిడతావు. ఇదన్న ఆ రోజు వాయించింది. జస్ట్ 3 నిమిషాల ప్రదర్శనలో ఈ 39-40 సెకండ్ల వీడియో చాలా వైరల్ అయిపోయింది అన్న. అసలుగా
అట్లా ఇది అది వాళ్ళు కూడా అసలు ఏంది ఈ డప్పులో ఇట్లా చేస్తారు ఇట్లా అని హరికృష్ణ సార్కి ఫోన్ చేసి అడిగిరట వాళ్ళందరూ. అడిగితే వాళ్ళు కూడా కొంచెం కలుస్తాం త్వరలో. ఓకే. అట్లా అన్న. అంటే పెద్దగా అంటే ఈ నిజంగా ఓపెన్గా ఒప్పుకోవాల్సినటువంటి అవసరం లేదు. అణగారిన వర్గాలలో ఎంత చైతన్యం ఉన్నా ఎంత టాలెంట్ ఉన్నా తొక్కుపడుతుంది. ఆ వాస్తవం. దానికి నిదర్శనాలు చాలా చూస్తాం. కాకపోతే ఆ చీకటి నుంచి అంటే మట్టి నుంచి ఒక మొక్క ఎట్లయితే వస్తుందో నువ్వు అట్లా వచ్చినావు ఇవాళ. అవునన్న అట్లనే నిజంగా వచ్చినాం. అంత పెద్ద 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 మనుషుల ముంగట పెద్దోళ్ళ ముంగట అది వాయించినప్పుడు నీ ఫీలింగ్ ఏముండే? అసలు నా ఫీలింగ్ ఏంది, వాయించిన తర్వాత నేను పక్కగా చేసినన్న. అంటే వాళ్ళను మనం చిరంజీవి గారు అంటే చాలా పెద్ద స్టారు, వెంకయ్యనాయుడు సార్ గారు అంటే ఆయన మంచి రచయిత, ఒక 10-15 భాషల వచ్చినటువంటి వ్యక్తి, దేశానికి ఒక వైస్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయిపోయినాడు. కాబట్టి వాళ్ళ ముందట వాయించడము, మళ్ళా ఎస్పెషల్లీ పద్మ అవార్డ్స్ ఎవరైతే నేనే మాదిగ సామాజిక వర్గం, ఈ మాదిగలో ఉపకులమైనటువంటి చిందు కళారూపానికి గడ్డం సమ్మయ్య బాపు పద్మశ్రీ వచ్చిందంటే అందులో మన మాలద కమ్యూనిటీకి చెందిన మాలదాసరి కొండప్ప బాపు పద్మశ్రీ వచ్చిందనంటే చాలా హ్యాపీ అనిపించింది అన్న. వాళ్ళే కాదు అక్కడ ఉన్నటువంటి పద్మశ్రీ అవార్డు వచ్చినటువంటి వాళ్ళందరి ముందట వాయించడం అంటే చాలా గొప్ప అదృష్టము. అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయిన తర్వాత ఏడిచిన, ఎందుకంటే వాళ్ళందరి ముందట వాయించి ఆ తర్వాత వీడియో వైరల్ కావడం. అసలు నా ఆరోగ్యం బాగాలేకపోయినా ఇప్పుడు ఆ రోజు వాయిస్ అంతా బొంగురు గొంతుతో వస్తుంది, ఈరోజు క్లారిటీగా వచ్చింది. అయినా కూడా దాన్ని అట్లా అయిపోయింది, అది వైరల్ అయిపోయింది అన్న. ఏంది మీ కుటుంబ సభ్యుల పరిస్థితి, వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతా ఉన్నా? మా ఇంట్లో అన్న, మా శ్రీమతి కానీ మా అమ్మ నాయన కానీ అన్న పాపం మా అయ్యకు మా అవ్వకు అంటే ఈ అవార్డు డిక్లేర్ అయినాక ఫోన్లు చేసి ఇట్లా వచ్చిందనంటే ఇప్పుడు చదువుతున్నావు కదా ఇది వచ్చింది దీనికంటే పెద్దది అయ్యా అని మా పేరెంట్స్ మా అయ్య అన్న అట్లా. అది తర్వాత మా ఇంట్లో మా ఆవిడ కూడా చాలా సపోర్ట్ చేస్తుంది అన్న. పాపం తను నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకుంది. మేము అది ప్రేమ వివాహమే, బట్ కానీ ఇష్టపడి పెళ్లి చేసుకున్నాం అందరినీ. మాకేం ఇట్లాంటి ఇబ్బందులు ఏం లేదు, కానీ ప్రేమ వివాహం నన్ను నమ్ముకొని వచ్చింది. నేను కూడా ఆమె నా సక్సెస్లో ఆమె పాత్ర చాలా గొప్పదన్న. నేను ఈ కళారూపాలను పట్టుకొని వీటన్నిటిని పట్టుకొని తిరుగుతూ ఉంటే ఆమె కూడా నాకు పూర్తిగా స్వేచ్ఛనిచ్చింది కాబట్టి మా పేరెంట్స్ కూడా నన్ను ఎప్పుడు నువ్వు ఇది చేయరా ఇది చేయకరా అని ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ పెట్టలేదు. ఎందుకంటే మా నాన్న ప్రజా ఉద్యమాలకి వెళ్ళి వచ్చిండు కాబట్టి ఒకటి మాత్రం చెప్పేది, నువ్వు ఉద్యోగం చేయొద్దు, అసలే ఉద్యోగం చేయొద్దు, నీకున్నటువంటి స్కిల్ను డెవలప్ చేసి నలుగురికి నువ్వు ఒక ఆదర్శంగా నిలవాలి తప్ప నువ్వు ఉద్యోగం చేయొద్దని మా అయ్య ప్రతిసారి చెప్పేది. మా అవ్వ నాకు వచ్చిన ఉద్యోగాన్ని కూడా వదిలేసుకున్నా, కానిస్టేబుల్ వస్తే వదిలేసుకున్నాను నేను, ఎందుకంటే వాళ్ళ నిర్ణయం సరైనది అని చెప్పి తర్వాత నేను హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకొని అట్లా అదైనా. కానీ బాధ అనిపిస్తుంది, అంటే మనం ఎంత చేసినా కానీ అప్పుడప్పుడు కొన్ని కలుక్కుమనేటువంటి విషయాలు ఉంటాయి, కొంచెం చాలా జరిగినాయి కూడా అట్లాంటి, ఇప్పటికి కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ అవన్నీ బేర్ చేసుకొని పోవాలి. కానీ మా పేరెంట్స్కు చాలా అంటే తెలియదు పాపం, మనం ఊరికి పోయి వాళ్ళకు. నేను ఫస్ట్ అవార్డు వచ్చిన తర్వాత నాకు ఢిల్లీకి వెళ్ళి ఎంఎస్ రావు సార్ అని ఫోన్ చేసిండు అన్న, థ్యాంక్ యూ చెప్పిన. ఆ సారు చాలా హెల్ప్ చేసిండు రిపబ్లిక్ డే పరేడ్ వెళ్ళడానికి, వాటికి అక్కడ భాష ప్రాబ్లమ్స్ అయితే కూడా అట్లా. ఆ తర్వాత ఈ అవార్డు ప్రపోజల్ పంపిన విషయం కూడా నాకు తెలియదు అన్న. ఓకే. ప్రామిస్గా హరికృష్ణ సార్ ఈ సమాజంలో భాస్కర్ ఇంత ఒక ప్రజా ఉద్యమాలకెళ్ళి దళితోద్యమాలకెళ్ళి ఒక కవిగా రచయితగా ఉన్నప్పటికీ కూడా నన్ను చాలామంది అప్పటిదప్పుడుగా చూసినారు. కానీ హరికృష్ణ సార్ అట్లా కాదు, అందరు నా చేయి వదిలేసిర్రు, ఆయన అప్పుడు నా చేయి పట్టుకోండి మామిడి హరికృష్ణ పట్టుకొని ఒక సావుల కాడ, పెండిల కాడ, పోషమ్మ కాడ, ఎల్లమ్మ కాడ, లేకపోతే ఇట్లాంటి పండుగల కాడ కొట్టే డప్పును ఒక ఢిల్లీలో సంగీత నాటక అకాడమీ అవార్డులో నిలబెట్టిండు సార్, కేవలం బికాజ్ ఆఫ్ రీజన్ ఒక్క హరికృష్ణ సార్ అన్న. ఆయన నాకు, నేను ఒక్కనే కాదు, ఎవడైతే కళాకారులు మంచి కళాకారులు మట్టిలో ఉన్నటువంటి కళాకారులు ఎవరన్నా ఉండని, హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ దాకా, పాలమూరు నుండి నీకు ఖమ్మం భద్రాచలం అడవుల దాకా ఎక్కడ ఒక గొప్ప కళాకారుడు ఉన్న వాళ్ళందరిని తీసుకొస్తారన్న. అట్లాంటి వేదికలను రవీంద్ర భారతికి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఒక మంచి గుర్తింపు ఇచ్చాడు. ఉదాహరణకు ఎక్కడో ఆదిలాబాద్లో ఉండేటువంటి గోండు గుస్సాడి కనకరాజు గారికి 2021 సంవత్సరానికి పద్మశ్రీ వచ్చిందన్న. అసలు గోండులు చాలా గొప్ప వాళ్ళు, ఈ మూలవాసులు వాస్తవానికి. మిగతా వాళ్ళందరూ మనం కబ్జాదారులు ఒక రకంగా హిస్టరికల్గా పోతే. కానీ ఆ కళారూపానికి కూడా ఒక ఎక్కడో మారుమూల ప్రాంతం, వాళ్ళ ఊరికి కూడా టెలిఫోన్ ఉండదు చెప్పడానికి, కానీ వాళ్ళకు కూడా ప్రపోజల్ పంపించేసిందంటే అది ఎంత గొప్ప విషయం. అట్లా మన మెట్ల కిన్నెర కొమ్ములయ్య మొగులయ్య కావచ్చు, సరే రంగన్న పిహెచ్డి చేయొచ్చు దాన్ని, కానీ ప్రభుత్వం కూడా గుర్తించాలి కదా. అట్లా
ఎవరైతే మట్టిలో కళారూపాలు ఉంటారో వాళ్ళందరినీ రవీంద్ర భారతి వేదికగా లేకపోతే వివిధ కళారూపాలను అందరికి చేసిండు అన్న. కాబట్టి నేను రాగానే ఫస్ట్ ఎంఎస్ రావు సార్ ఫోన్ చేస్తే నేను వెంటనే హరికృష్ణ సార్కి ఫోన్ చేసిన. చాలా ఏడిచిన, నన్ను ఒక 2 రోజులు ఏడిచిన. ఆ సార్ కూడా బాధపడిండు, ఏడ్చిండు. హ్యాపీనెస్, నన్ను ఆనంద బాష్పాలు అంటే చెప్పిండు, ఇంతవరకు డప్పుకు గుర్తింపు రాలేదు తమ్ముడు, నీ వల్ల వచ్చింది, నువ్వు గెలిచినవు, నన్ను గెలిపించినవు అని మాట చెప్పాడు. నిజంగా నేను గెలవలేదు, సారే గెలిపించాడు. నిజం. ఓకే, రైట్. ఈ హరికృష్ణ మీద, మామిడి హరికృష్ణ మీద గతంలో కొన్ని విమర్శలు ఎదుర్కొన్నాడు కదా, విమర్శలా వాస్తవాలా అవి? అది నేనేమంటానంటానా, ఒక అధికారి ఏ ప్రభుత్వం ఉన్నా ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పనిచేస్తారు. కొంతమంది ఈయన గులాబీ కండువా, ఈయన కాంగ్రెస్ కండువా అని పనిచేస్తే వాళ్ళ చూపులోనే తేడా. వాళ్ళు ఎవరైతే విమర్శ చేసినారో వాళ్ళ చూపులోనే తేడా. లేకపోతే మనం ఎన్నో ఊళ్ళలో డప్పులు కొట్టుకుంటామన్నా, నాకెందుకు ప్రపోజల్ పంపాలి హరికృష్ణ సార్ గారు? అట్లా ఆయన మీద రకరకాల విమర్శలు జరిగినాయి, చాలా జరిగినాయి. ఏ జరిగినా డోంట్ కేర్. ఎందుకంటే నిజాయితీ అనేది ఒక నిప్పురవ్వ, అబద్ధం అనేది అప్పటిదప్పుడు బస్సుకున్న అగ్గి లెక్క మండుతుండొచ్చు, కానీ అది ఎవడన్నా నీళ్ళు పోతే పాపని వెళ్ళిపోతుంది. కానీ నిప్పురవ్వ ఒక్కసారి అంటుకుందా మొత్తం అంట పెట్టుకుంటూ వచ్చేస్తుంది. ఆయన నిప్పురవ్వ, నిజంగా చెప్తున్నా. వాళ్ళు విమర్శ చేసిన వాళ్ళు కావచ్చు, లేకపోతే ఎవరైనా కావచ్చు, నేను పట్టించుకోదలుచుకోలేదు. ఇప్పుడు విమర్శ చేసిన వాళ్ళకి కూడా నువ్వు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చినావని. అవునన్నా, ఇచ్చిన. నన్ను జాతి నీతి పట్టుకొని మాట్లాడితే నేను ఎట్లుకుంటానా? నేను ఢిల్లీకి రిపబ్లిక్ డే పరేడ్కు నేను పోయినా, ఢిల్లీలో ఉన్నా నేను. 24 మంది ఆడబిడ్డలు తీసుకొని రిపబ్లిక్ డే పరేడ్ కోసం మేము రిహార్సల్లో ఉన్నాం. అప్పటికి నేను 15 రోజులు అవుతుంది వెళ్ళిపోయి. పోయిన తర్వాత శకటం, తెలంగాణ శకటం కోసం ఒక 4 ఆడబిడ్డలు డప్పు కొట్టడానికి వాళ్ళకి ఎంసీ మెడికల్ చెకప్ అవుతుంది. అవుతుంటే ఒక డాక్టర్ లేట్ అవుతుంటే రవీంద్ర భారతికి వచ్చి వాళ్ళు ఉన్నారు. ఉంటున్నప్పుడు ఎవడైతే ఈ వీడియోస్ అవి ఇవి పెట్టిండో ఆ పర్సన్ వచ్చి మా ఆడబిడ్డలను పట్టుకొని ముఖాలు చూసుకుంటా తిట్టి నన్ను జాతి నీతి డప్పు కొడతాడు అంటే ఇక అవి అబ్యూజ్ వర్డ్స్. ఇక పడితే నేను ఎందుకు ఊకుంటానా? అట్లా ఆయన రికార్డ్ చేసుకొని ఆయనకు అనుకూలంగా ఉన్నటువంటి వాటిని హైలైట్ చేసుకున్నాడు. దానివల్ల అసలు నీకు కూడా థ్యాంక్ యూ రా తమ్ముడు, నిజంగా చెప్పాలి. ఈ అవార్డు ఏమంటారు కదా, నన్ను కానీ హరికృష్ణ సార్ కానీ విమర్శ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఈ డప్పు ఒక సావు డప్పే అన్న. థ్యాంక్ యూ తమ్ముడు, నీకు కూడా చాలా థ్యాంక్ యూ. నేను పేరు చెప్పాను అంటే ఒక్కొక్క ప్రాంతంలో సావు డప్పు ఒక్కొక్క మా దగ్గర కొడతారు. నేను శాస్త్రీయత కోణంలో కూడా ఎట్లా కొడతారో కూడా నీకు చెప్తాను. మా దగ్గర కొట్టే డప్పు కొడుతున్నాను, సావు డప్పు. ఇది మా దగ్గర కొడతారన్న. శాస్త్రీయత కోణంలో వచ్చేసరికి జామ్ తత్త తాకీట తాకీట త జామ్ జామ్ తత్త తాకీట తాకీట త జామ్ జామ్ తత్త తాకీట తాకీట జామ్. ఇది 2 రకాలుగా అన్న. అంటే శాస్త్రీయత కోణంలో పోతే ఇది వస్తుంది, ఊర్లో కొడితే డప్పు సావు డప్పు ఇది వస్తుంది అన్న. అట్లా అది అన్న విషయం. ఓకే, రైట్. మహిళలకి కూడా నువ్వు డప్పు అంటే పట్టుకోవద్దు అన్న కాడి నుంచి దాదాపు 3000 మందికి డప్పు నేర్పించినావు అని చెప్పేసి విన్నాం, నిజమా ఇది? నిజమన్న. మా 3000 మందికి నేను ఇప్పటి వరకు డప్పు నేర్పించడం జరిగిందన్న. భాషా సంస్కృతి శాఖ సౌజన్యంతో నేను అందే మ్యూజిక్ అకాడమీ అని పెట్టినన్న. దాని నుంచి వెళ్ళి ఇంకా కొంతమంది సహాయ సహకారాలతోటి, ముఖ్యంగా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గురుకుల సెక్రటరీగా ఉన్నప్పుడు సమ్మర్ సామ్రాయ్ అనేది జరిగేదన్న. ఆ సమ్మర్ సామ్రాయ్లో దాదాపు 2 సంవత్సరాల కాలంలో 2000 మందికి శిక్షణ ఇచ్చినామన్న, ఆడపిల్లలకు మగపిల్లలకు. అప్పుడు అసలు డప్పు పట్టుకోరాదు వాళ్ళకు, కానీ అట్లాంటి వాళ్ళకు కూడా నేర్పించి బెస్ట్ టీచర్ అవార్డులో నేను సోషల్ వెల్ఫేర్ నుండి కూడా తీసుకున్నాను. అట్లా అయితే ఈ డప్పు తయారీలో మన అమ్మలు అక్కలు ఉంటారన్న వాస్తవానికి, కానీ కొట్టడం వాళ్ళకి నిషేధం. దాన్ని మనం తిరగరాయాలని చెప్పి నాకు సహకారం చేసేటువంటి తమ్ముడు, నన్ను ఇన్స్పైర్గా తీసుకొని తమ్ముడు అమరావతి సతీష్ వాళ్ళ ప్రాంతంలో లేడీస్కి డప్పులు నేర్పించాడు. నేను తెలుగు యూనివర్సిటీలో కావచ్చు, అరుణోదయలో ఉన్నప్పుడు కావచ్చు, అప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ డప్పును ఆడబిడ్డలకు మగపిల్లలకు అందరికీ నేర్పించేది. కాబట్టి అందరికీ వీళ్ళు ఎందుకు కొట్టద్దు అనేదే నా ప్రశ్న అని వీళ్ళకి నేర్పిస్తే ఈ అవార్డు రావడంలో 50% వాటా వాళ్ళది కూడా, ఓకే, ఆడబిడ్డలది, వాళ్ళ దీవెన కూడా ఉన్నది నాకు.
ఈసారి రిపబ్లిక్ డే పరేడ్లో తెలంగాణ నుండి శకటంలో కావచ్చు, రిపబ్లిక్ డే పరేడ్లో కావచ్చు పాల్గొన్నది ఆడబిడ్డలే. 24 మంది ఆడబిడ్డలు, అది కూడా ఈ డప్పులు పట్టుకొని. అన్ని కమ్యూనిటీకి చెందినటువంటి ఆడబిడ్డలు నేర్పించిన వాళ్ళేనా? అవునన్న, నేను నేర్పించిన వాళ్ళే. అసలు రిపబ్లిక్ డే పరేడ్లో అసలు చేసినామంటే మా జన్మ ధన్యం అన్న. అసలు అంత గొప్ప అదృష్టం. భాష సంస్కృతి శాఖ లేకపోతే ఢిల్లీ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కూడా అంటే మా సెలక్షన్ వాళ్ళు యాక్సెప్ట్ చేసి మమ్మల్ని పిలిపించినారు. కాబట్టి మేము సుమారు 1 నెల రోజులు అక్కడ ఉండి చాలా ఇబ్బందులు పడి, ఏదైనా రిపబ్లిక్ డే పరేడ్లో ఒక దేశానికి స్వతంత్రం వచ్చినప్పటి నుండి ఇంతవరకు డప్పు పోలే. ఈసారి మా వల్ల, మేము నేర్పించినటువంటి ఆడబిడ్డల వల్ల, నేను ఆ స్క్రీన్లో లేకున్నా ఆ బిడ్డలు ఉన్నారంటే నేను ఉన్నట్టు. నేను అక్కడ ఉండి వాళ్ళందరికీ తర్ఫీదు ఇచ్చి అట్లా చేసినామన్నా. అట్లా అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టారు కదా. అవునన్న. అసలు మీరు ఎక్కడ? సిద్దిపేట జిల్లా అన్న, మిరుదొడ్డి మండల్, అందే మా ఊరు, దుబ్బాక నియోజకవర్గం మాది. మిరుదొడ్డి మండల్ అందే. అందనే ఇంటి పేరు అయిపోయిందా? మా ఊరు పేరు నా ఇంటి పేరు అయిపోయిందన్న. నా అస్సలుగా అంగడి భాస్కర్. అంగడి మీ అస్సలు ఇంటి పేరు అంగడి. అయితే మా నాన్న ఒక లెఫ్టిస్ట్ నేపథ్యంతో ఉన్నటువంటి ప్రజా ఉద్యమాలతోటి ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి నేను చిన్నప్పటి నుంచి కూడా మా అయ్య చెప్పేటువంటి కథలను, లేకపోతే ఇట్లా రాయాలరా, ఇట్లా చేయాలరా అనేటువంటి జర పెన్ను పేపర్ మీద పెట్టే అలవాటు ఉన్నది అన్నట్టుగా. గట్లా రాస్తూ ఉంటే ఒక అజ్ఞాత జీవితంలో ఉన్నటువంటి ఒక కామ్రేడ్ వచ్చి, మీ వాడు బాగా రాస్తుండు కదా, అట్లనే కంటిన్యూ చేయమని బాలన్న, వాడి పేరు అందేగా, మీ ఊరు పేరు పెడితే బాగుంటుందని డైరీలో చూసి అందేగానే ఉండాలి వీడి పేరు అని పెట్టి అది చేస్తే దాన్ని నేను ఆచరణలో పెట్టకపోతే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత బాలరాజ్ అన్న అని సాక్షి అప్పుడు వార్తలో చేస్తుండే, ఇప్పుడు సాక్షిలో ఉండన్న. నేను రాసే రచనలు వాటన్నిటిని ప్రదర్శనలు చూస్తే నిజంగా ఆ సుభాష్ అన్న పెట్టింది కరెక్టే, నేను కూడా నీకు మళ్ళొకసారి పేరు పెడుతున్నా, నువ్వు అందే భాస్కర్గానే ఉండడం మంచిది, అంగడి భాస్కర్ వద్దని. అట్లా అందే భాస్కర్గానే పాపులారిటీ. అంగడి భాస్కర్ అంటే జస్ట్ సర్టిఫికేట్లో ఉండేదానికి పేరు మాత్రమే, అంతే. ఎవరికి తెలియదు, నేను అందే భాస్కర్గానే తెలుసు అన్న. గట్లా అన్న. ఏమన్నా గలాటాలకు పోతావా నువ్వు? అన్న లొల్లిలోకి పోతావా అంటున్నా? లొల్లిలోకి పోతా అన్న, పోతా. ఏ రకమైన లొల్లిలోకి పోతావు? అంటే నన్ను ఎవరన్నా విమర్శ చేస్తే, చేయని వాటికి నిందిస్తే నేను తట్టుకునే మనస్తత్వం నాకు కాదు. లేదా మనం చేయని వాటిని ఎవరన్నా ప్రేరేపించి మన జాతుల మీద వేస్తే కూడా నిజంగా వాటి మీద గుట్లా అది చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి ఉన్నదని వెళ్తాను. అసలు వెనకాడికి అస్సలే. ఎవరికి భయపడతావు నువ్వు? మా ఆవిడకి భయపడదా? అందరు భయపడేది, ఇంకెవరు భయపడతా? మా ఆవిడకి భయపడతా అంతే అన్న. నేను మా ఆవిడకు, మా హరికృష్ణ సార్, మా పేరెంట్స్ కూడా నన్ను ఏమన్నారు, మా ఆవిడ, హరికృష్ణ సార్, నేను రెస్పెక్ట్ ఇచ్చి ఒక 5-6 పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు చెప్తే వింటావు, ఖచ్చితంగా వింటా. మా పృథ్వీరాజ్ అన్న, మా హరికృష్ణ అన్న, లేకపోతే మా ఒగ్గురావ్ అన్న, ఇట్లా వీళ్ళు చెప్తే, మా దర్వేల్ అన్న, దర్వంజన్న, వీళ్ళు చెప్తే వింటా. ఏమైంది? ఏమన్నా రాజకీయంగా ఇంట్రెస్ట్ ఉందా? రాజకీయంగా అంటే అవకాశాలు వస్తే ఖచ్చితంగా తీసుకోవడమే అన్న, అందులో ఏం అది లేదు, ఖచ్చితంగా తీసుకోవాలి. నేను గతంలో రాజకీయంగా నేను మా ఊర్లో అంటే సర్పంచ్గా పోటీ చేసి ఓడిపోయానన్న. అంటే మన వాళ్ళు ఎట్లా మోసం చేస్తారో అనేది నాకు అర్థమైపోయింది. కాబట్టి అదే నా జీవితం కాదు కదా అన్న. అవును, రాజకీయాలలో ఒడిదుడుకులు సహజం, కానీ అయినా మనము తప్పుదో పడకుండా ఒడిగొట్టినా సరే మన వాళ్ళే కదా. నాకు ఒక మంచి ఏమంటారు సద్విమర్శ చేసుకునే అవకాశం వచ్చింది. ఎందుకు ఓడిపోయింది అనేది కూడా నేను మననం చేసుకున్నా. అంటే మనలాంటి ప్రశ్నించేవాడు సర్పంచ్గా లేకపోతే జెడ్పీటీసీ, ఎంపీటీసీ లాగా ఉంటే ఈ సమాజం యాక్సెప్ట్ చేయదన్న, అప్పటి నుండి కూడా ఇప్పటి వరకు కూడా. కాబట్టి దాన్ని తెలివిగా వ్యవహరించుకొని మనం ముందుకెళ్ళాలి, అంతే అన్న. గట్లా ఒకవేళ అందే భాస్కర్కు రాజకీయంగా రా తమ్ముడు అని చెప్పేసి పిలుపునిస్తే పోతాడా రాజకీయాలకు, ప్రత్యక్ష రాజకీయాలకు, సర్పంచ్గా ఇట్లా అట్లా కాకుండా? వెళ్తా అన్న, తప్పనిసరిగా వెళ్తా. ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి మనం రాజకీయంగా. ఎందుకంటే మనం ఏ పేద వర్గాల నుంచి వచ్చినామో ఆ పేద వర్గాలకు మనం ఖచ్చితంగా న్యాయం చేయాలంటే రాజకీయాలు అవసరం అన్న. ఇప్పుడు కొంతమంది స్వార్థపరులు ఇజాల పేరు చెప్పి నిజాలను మర్చిపోయి ఎటేటో పోతున్నారు, వాళ్ళ కోసం మనం మాట్లాడద్దు. కానీ మనలాంటి వాడు రాజకీయాలలో ఉంటే ఇంకా ఈ కళలకు కావచ్చు లేకపోతే మిగతా వాటికి కావచ్చు ఎక్కువ న్యాయం చేయగలిగే అటువంటి అవకాశం ఉంటుందన్న. ఉన్నది, ఆలోచన కూడా ఉన్నదంట. ఉన్నదన్న తప్పనిసరిగా. ఒకవేళ ప్రకృతి దీవిస్తే చెప్పలేమన్న, తప్పనిసరిగా. ఓకే, ఇప్పుడు డప్పు ఒక్కటే వస్తుందా అందే భాస్కర్కి? ఇంకా ఏమన్నా కళా నైపుణ్యాలు ఉన్నాయా ఇంకా? అన్న నేను ఇన్స్ట్రుమెంట్స్ అన్ని వాయిస్తానన్న. ఏమేమి? తబలా వాయిస్తాను, ఓకే. ఒక పంబా రాదు నాకు, అంటే జమిడిక రాదు, తాళం వాయిస్తాను, డోలకు వాయిస్తాను,
ఫ్లూట్ రాదు, అంటే అది ఎలక్ట్రికల్. అంటే జానపదంలో ఉన్నటువంటి ప్రతి ఇన్స్ట్రుమెంట్ నేను మ్యాక్సిమం వాయిస్తాను. డోలు వాయిస్తా, ఓకే. పంబ వాయిస్తా, కానీ జమిడికా ఒక్కటి రాదన్న నాకు. అంతో ఇంతో కీబోర్డ్ కూడా ఒక 5-6 స్వరాలను వాయించగలుగుతా, ప్యాడ్ వాయిస్తా. ఇట్లా ఈ జానపదాల్లో ఉన్నటువంటి అన్ని రకాల వాయిద్యాలను నేను వాయిస్తాను. పాటలు పాడతావా? ఆ పాటలు వాడతాను. ఏ పాట పాడతావు? ఫస్ట్ ఏ పాట పాడినావు? ఇది మహరు జాతి పల్లె, అది కరుణ గల్ల పల్లె, బాబాసాహెబు నందించిన ఆత్మగల్ల పల్లె. మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, ఇది కరుణ గల్ల పల్లె. నీ జాతి అంటరానిదంటే ఎంత బాధపడితివో, జాతి అంటరానిదంటే ఎంత బాధపడితివో. బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో, బడిలోకి రావద్దంటే బయట చదువుకుంటివో. గుడిలోకి గుడిలోకి చలో, గుడిలోకి రావద్దంటే గుంపుతోని వస్తివో, గుడిలోకి రావద్దంటే గుంపుతోటి వస్తివో. కలారాం కలారాం గుడి గంటలు గనగన మోగిస్తివో, కలారాం గుడి గంటలు గనగన మోగిస్తివో. నీ చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలుండేనో, నీ చిన్ని చిన్ని మనసు నిండా ఎన్ని చింతలుండేనో. అవన్నీ కలబోసుకొని మహాజ్ఞాని వైతివో. మహరు జాతి పల్లె, అది కరుణ గల్ల పల్లె, మహరు జాతి పల్లె, అది కరుణ గల్ల పల్లె. బాబాసాహెబు నందించిన ఆత్మగల్ల పల్లె. స్టేట్ సోషలిజం అంటూ రాజ్యాంగం రాస్తివో, చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధిని అంటివో. సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో, సామాజిక న్యాయం ఒకటి సాధించాలంటివో. రాజ్యాధికారం కై దళితుల నడిపిస్తివో. మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె, మహరు జాతి పల్లె, అది కరుణగల్ల పల్లె. అంటరాని వాడే మన వెంటరాని వాడులే, ఏ కులము లేనివాడా అది మానవత్వ జాడలే, ఏ మతము లేనివాడా అది మానవత్వ జాడలే. ఇదన్న పాట, అంబేద్కర్ సార్ది పాట. ఈ పాట ప్రజాకవి మిత్ర రాసిండన్న. ఎవరన్నా నీకు ఇన్స్పిరేషన్ ఎవరు? నీకు అంటే ఈ జాతుల పట్ల కావచ్చు, లేకపోతే డప్పు పట్ల కావచ్చు, ఇన్స్పిరేషన్ వ్యక్తిగతంగా? జాతుల పట్ల మనకి ఇన్స్పిరేషన్ అంటే అంబేద్కర్ సార్ అన్న, తర్వాత రాజకీయంగా కాన్శీరామ్ సారు. మనం ఇంత డెడికేట్గా వర్క్ చేయాలంటే ఎస్ఆర్ శంకరన్ సార్ జీవిత చరిత్ర నేను చదివినా అన్న, జేడి శర్మ సార్, ఎస్ఆర్ శంకరన్ సార్, ఇంకా కొంతమంది విప్లవ నేపథ్యంతో వెళ్ళినటువంటి వాళ్ళ జీవిత చరిత్రలు కూడా నేను చదవడం జరిగిందన్న. కాబట్టి మనము వాళ్ళని ఇన్స్పైర్గా తీసుకొని వర్క్ చేస్తున్నాం అన్న. నేను ఇంతవరకు చాలా ఇప్పుడు ఒక రకంగా లెఫ్టిస్ట్ కుటుంబం కాబట్టి నాకు తెలియకుండానే పాటల ప్రభావం నా మీద చాలా విపరీతంగా పడ్డది. ఇప్పుడు గద్దర్ డాడీ కావచ్చు, విమలక్క, మాస్టర్ జీ అయ్య, లేకపోతే ఈ తరంలో యువకలు దాంట్లో యశ్పాల్ అన్న, జయరాజ్ అన్న, ఆ తర్వాత తరంలో ధరువెల్లన్న, లేకపోతే అంజన్న, వీళ్ళ పాటలు అంటే మహనీయుల కోసం కావచ్చు, మిగతా వాటి కోసం రాసినటువంటి పాటల ప్రభావం నా మీద చాలా బాగా పడ్డదన్న. మా ఏరియా అంతా ఒక వేరే ఒక విప్లవోద్యమంలో పనిచేసినటువంటి ఉన్నది కాబట్టి, ఆ నేపథ్యం మా నాన్న కూడా అట్లనే పనిచేసిండు కాబట్టి అట్లా ప్రభావం పడిపోయింది అన్న. అట్లా రైట్. నీకు ఇష్టమైన కవి ఎవరు? నాకు ఇష్టమైన కవి మిత్ర. రచయిత ఎవరు? రచయితల దాంట్లో జీలకర్ర సీన్ అన్న ప్లస్ పస్నూర్ రవీందర్ అన్న, వీళ్ళు ఈ తరం రచయితల దాంట్లో. సింగర్ ఎవరు? నాకు ఇష్టమైన సింగరు అంటే విమలక్క. అంటే ఇక చాలామంది సింగర్స్ ఉన్నారు ఈ తరంలో కూడా చాలామంది, బట్ ఒక నేపథ్యాన్ని పట్టుకొని ఒక కోణంలో జీవించాలంటే కష్టం. అట్లా మాస్టర్ జీ అయ్య, ఆయన ఒక దాన్ని పట్టుకుంటే వదిలిపెట్టలేదు. అట్లా అన్న నాకు వీళ్ళు చాలా ఇష్టం. నాకు నేను ఇప్పుడు ఒక్కొక్కరి పేరు చెప్తా, ఒక్కొక్కరి పేరు మీద నువ్వు పాట పాడాలి. పాడతావా? మ్యాక్సిమం నాకు వస్తే వాడతాను, మ్యాక్సిమం తప్ప. మొదట గద్దర్ డాడీ చాలా పాటలు ఉన్నాయి. నాకు ఇష్టమైన పాట నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడబిడ్డ ఉట్టినాదో ఓలచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడాలేదు ఆడబిడ్డే ఉట్టేనాని ఓలచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడాలేదు ఓలచ్చ గుమ్మాడి, అత్త తొంగి చూడాలేదు ఓలచ్చ గుమ్మాడి, మొగడు ముద్దాడారాలే ఓలచ్చ గుమ్మాడి, నిండు ఆ మాసానాడు ఓలచ్చ గుమ్మాడి, ఆడబిడ్డ ఉట్టినాదో ఓలచ్చ గుమ్మాడి. ఇది గద్దర్ డాడీ పాట.
పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. పాడరా పాడరా మన పాట జన తెలంగాణమని ప్రతి నోట, జన తెలంగాణమని ప్రతి నోట. కూడా అంజన్న ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా. ఊరు మనదిరా ఈ వాడ మనదిరా, పల్లె మనదిరా ప్రతి పనికి మనమురా. సుత్తె మనది అరే పలుగు మనది, ఆ సుత్తె మనది పలుగు మనది పార మనది. హో బండి మనదిరా బండెడ్లు మనైరా, బండి మనదిరా బండెడ్లు మనైరా. ఈ పాట అట్లాగే ఊరుడిసినే ఓదునా అయ్యో ఉరి వేసుకొని సద్దునా, ఊరిడిసినే బోదునా అయ్యో ఉరి వేసుకొని సద్దునా. వ్యవసాయ బాయికి కారంటి కోసమని, అయ్యో వ్యవసాయ బాయికి కారంటి కోసమని బ్యాంకులో నా మొగడు అప్పు తెచ్చినాడు. అప్పు తెచ్చిన మాట నిజమే, అది వడ్డీకి తెచ్చింది నిజమే. ఊరుడిసి నీ బోదునా అయ్యో ఉరు వేసుకొని సద్దునా. గరిసెలెవరు నిండేరో గంగన్న, గరిసెలెవరు నిండేరో గంగన్న, పేదలు వారేడ్చారో గంగన్న. ఈ పాట నాకు బాగా, ఈ రెండు పాటలు ఇష్టమా. యశ్పాలన్న ఎట్లెట్లా బతికినోళ్ళం ఎంకన్నా మనము, గిట్లెట్లా అయితే మీరో ఎంకన్నా, గిట్లెట్లా అయితే మీరో ఎంకన్నా. ఎడ్లకు రంగులేసి ఎరువాక సాగినోళ్ళం, తీరొక్క గింజలు పెట్టి పుట్ల పంటలు తీసినోళ్ళం. వెనకటి రోజులు యాదికొస్తే రెంకన్నా, పుట్టేడంతా దుఃఖమచ్చే ఎంకన్నా, పుట్టేడంతా దుఃఖమచ్చే ఎంకన్నా. యశ్పాలన్న గోరెడ్డి వెంకన్న గుజ్జారి గుజ్జారి మామిళ్ళ తోట, గుంపుల ఇంపుల కోయిలమ్మ కూత. గుజ్జారి గుజ్జారి మామిళ్ళ తోట, గుంపుల ఇంపుల కోయిలమ్మ కూత. శ్రీరామ చింతల్ల చిలకమ్మ నోట, పాడిందిరా బాలతీయాని పాట. రేలా దూలతానెల్లాడే నేలో నా తెలంగాణ, సుడిగాలికి సుడిగాలికి చదిరిన పక్షుల గూడోలాయే నా తెలంగాణ. కొట్టామెక్కి కొట్టామెక్కి కోడి పుంజు కొక్కరకు అని కూతలు పెట్టగా, హరియరా ఓ దాపటెద్దు దడవసేన, ఆ ఒలిపటెద్దు భీమసేన. ఆ రేలా దూలాతానెల్లాడే నేలో నా తెలంగాణ. పాటలు వింటుంటే ఎగిరి గంతేయాలి అనిపిస్తుంది కదా. అవునన్న, అవి చాలా గొప్ప పాటలు, గొప్ప సాహిత్యం అట్లా అన్న. వీళ్ళందరితో అంటే మనకు పని చేసినటువంటి అనుభవం. నేను వాళ్ళు పాట పాడితే నేను డప్పు కొట్టడం, నేను పాడితే అట్లా మేము రాసిన పాటలు ఏమన్నా ఉంటే వాళ్ళకి వినిపిస్తే అట్లా వాళ్ళందరి ప్రభావం మన మీద ఉంటుంది తప్పనిసరిగా. ఏ పూరి సోమన్న? ఏ పూరి సోమన్న చెప్పులు గుట్టిన చేతులతోటే చేతలు రాయాలే, మా రోజులు రావాలే, ఈ దేశాన్ని లాలే. బర్లను గొర్రెలను అరే బర్లను గొర్రెలను కాసే పోరలు బడికి పోవాలే, శాస్త్రవేత్తలు కావాలే. కమ్మరి కుమ్మరి వడ్డెరలులా పట్టా వందాలే, జడ్జీలు కావాలే, మా రోజులు రావాలే, ఈ దేశాన్ని లాలే, మా రోజులు రావాలే, ఈ దేశాన్ని లాలే. ఎర్ర ఊపాలి మనువాను మల్ల జన్మెత్తురా నా మాదిగ శక్తేందో చూపిస్తారా. చల్ మనువాను మల్ల జన్మెత్తురా నా మాదిగ శక్తేందో చూపిస్తారా. పాట చాలా ఇష్టం. ఇంకొక పాట, మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా, అలుపెరుగని తీరులారా, అసువులు బాసిన అమరులారా, తూర్పున వరుసేటి పొద్దుల్లో వెలుగుల కొడుకులో, మార్పుకై నడిసేటి ఉద్యమ బాటల బిడ్డెలో. మాదిగ మహావీరులారా ఆది జాంబవుని వారసులారా,
ఈ పాట కూడా చాలా ఇష్టం అన్న. ఇస్తారన్న. నన్నారే 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 నారే నన్నారే నన్నారే నారే అరే నారే నన్నారే నారే నన్నారే నారే పండు వెన్నెలలోన పాడేటి పాటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే నా పల్లెటూరిలోన ఆడేటి ఆటలే మాయే బాలా నగమ్మ భక్త చేరియాల హరిచంద్ర అల్లిరాని ఆటలు ఏవి నా పల్లెటూరిలోన భాగవతాల జోరేది నా పల్లెటూరిలోన భాగవతాల జోరే నిసారన్న సుద్దాల అశోక్ తేజ. అబ్బాబా చాలా గొప్ప పాటలు ఉన్నాయి సుద్దాలు అన్నవి చాలా 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 అద్భుతమైన పాటలు ఉన్నాయి అందులో ఆయన రాసిన ప్రతి పాట ఇష్టమే బట్ నాకు అది ఒకటే జననం అంటే పాడడం కొంత ఇబ్బంది పాడొస్తుంది కానీ ఆ స్టైల్లో పాడలేము అది దాంతో పాటు నాకు మన నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఏ తల్లి బిడ్డలో ఏ తల్లి బిడ్డలో భూతల్లి నొదిటిపై మీ గుండె నెత్తుటితో బొట్టు పెట్టి పోతిరో పొట్టకచ్చిన పైరు తల్లి తల్లడిల్లుతున్నది పొదుగు చేరి లేగదూడా పాలు ఇవ్వానన్నది నింగికెగసినారా నేల తారలారా వేగు చుక్కలై దారి చూపుతారా ఈ పాట బాగా ఇష్టం ఒకటే జననం పాట ఎవరైనా ఓడిపోయిన వాళ్ళు ఉంటారో ఆ పాట అంటే ఖచ్చితంగా కసి పెరుగుతుంది అన్న కొంతమంది ఐఏఎస్ ఐపీఎస్లను సాధించినటువంటి పాట అది ఫెయిల్ అయితే చాలా మంది ఒకటే జననం ఆ పాట నాకు కూడా చాలా ఇష్టం అట్లా సుద్దాలన్నవి చాలా పాటలు ఇష్టం దేశపతి అన్నది ఆయన పాడిన దాంట్లో రాసిందేమో నందిని సిద్ధారెడ్డి సార్ దేశపతి అన్న దాంట్లో నాగేటి సార్లల్లా నా తెలంగాణ ఈ పాటతో పాటు కథనాన శత్రువుల కుతుకలనవనీల నుత్తరించిన్ బలోన్మతులేలిన భూమి వీరులకు కానాచిరా నా తెలంగాణ ధీరులకు మగసాలరా అబలయని దేశమును కబలింప తలబడిన పరరాజులకు స్త్రీల పటు శౌర్యమును చూపే రాజ్యతంత్రము నడిపేరా తెలంగాణ రాణి రుద్రమదేవిరా కల్పనాతీతమౌ కమనీయ శిల్పములు 1000 కంబాల గుడి వెలయించి నిలసిన అడుగడుగు శిల్పాలతో తెలంగాణ అందాలు విరజిమ్మెరా భూగర్భమున నిధులు పొంగిపారెను నదులు శృంగారవనతత్వ బంగారు కిరటమై నా తల్లి తెలంగాణరా నిలువెల్ల నందనోద్యమంబురా రావెల్లి వెంకటకృష్ణరామారావు 1943లో రాసింది పాట ఓకే దేశపతి శ్రీనివాస్ అన్న పాడింది పాటను అట్లా ఇది నాగటి సార్లలో ఈ 2 పాటలు ఆయన గొంతు నుండి నాకు బాగా ఇష్టం అన్న అట్లా ఇంకా మీకు నచ్చిన పాట ఏది మొత్తం అందరూ పాడిన దాంట్లో అందరూ రాసిన దాంట్లో మీకు నచ్చింది వ్యక్తిగతంగా నాకు అంటే చాలా పాటలు ఉంటాయి అన్న ఇది ఇట్లా అని ఏం లేదు ఒక కవికి కానీ ఒక సింగర్కు వ్యక్తిగతంగా అంటే చాలా అంటే చాలా పాటలు ఉన్నాయి ఒక్కటని ఏం చెప్తాం అన్న ఇప్పుడు నాకు 2 కొడుకులు ఓడి మంచోడు అని అంటే ఏం చెప్తాను చెప్పు ఇద్దరు ఇష్టమే నాకు కాబట్టి చాలా రాసేటువంటి వాళ్ళు చాలా వ్యయప్రసాలకు వదిలించి అది చేస్తారు కాబట్టి వాళ్ళను అన్ని పాటలు నాకు చాలా ఇష్టం అన్న ప్రజలకు ఉపయోగపడే పాట ఏదైనా ఇష్టమే అది అట్లా అన్న ఓకే భాస్కర్ భాయ్ ఇప్పుడు అంటే మీరు అంటే ఈ స్టేజ్కి వచ్చారు ఇంత కళా నైపుణ్యత ఎవరి పేరు చెప్పినా కూడా పాట పాడేంత నైపుణ్యత ఉన్నది మీ దగ్గర కాకపోతే మీ విద్యాభ్యాసం అంటే చదువుకున్నది ఏడా మీరు పెరిగింది ఏడా అసలు అని అంటే అన్న మాది 7వ తరగతి వరకు మా ఊర్లోనే అన్న మిరుదుడి మండల్ అందేలో మా ఊర్లో 7వ తరగతి దాకా ఆ తర్వాత కొండపాకు పోయినన్న హాస్టల్ కొంచెం ప్రాబ్లమ్స్ కొండపాకు ఏం హాస్టల్ ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ ఇది ఎస్సీ వెల్ఫేర్ అట్లా హాస్టల్లో ఉండి స్కూల్కి పోయేది మేము రెసిడెన్షియల్ కాదు కదా అది ఎస్సీ వెల్ఫేర్ హాస్టల్ 8th 9th అక్కడ 10th మళ్ళీ పాలమాకుల అది ఎస్సీ స్పెషల్ హాస్టల్ మా జిల్లాలో సిద్దిపేట జిల్లాలో పాత ఉమ్మడి మెదక్ జిల్లాలో మంచి హాస్టల్ ఆ తర్వాత ఇంటర్ వచ్చేసి కోర్ట్ జూనియర్ కాలేజ్ మిరుదొడ్డి అన్న మా దగ్గరనే
నాకు అప్పుడు రెసిడెన్షియల్ సీట్ వచ్చింది కానీ ఇంట్లో ఫ్యామిలీ పరిస్థితి వల్ల నేను పోలే మధ్యలోనే వచ్చేసి మళ్ళీ వచ్చేసిన. అందరూ ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు చదివితే నేను 3 సంవత్సరాలు చదివినా. ఫస్ట్ బైపీసీ తీసుకున్నా. బైపీసీ తీసుకొని ఎగ్జామ్స్ యాన్యువల్ ఎగ్జామ్స్ టైంలో కొంచెం ఇంట్లో ప్రాబ్లమే, అప్పుడు ఎగ్జామ్స్ రాయలే. మా చిన్నాన్నకి దెబ్బ తగిలి తను కొంచెం వేరే ఇట్లా ఇదంతా పగిలిపోయి దానివల్ల రాయలే. ఆ సంవత్సరం గ్యాప్ వచ్చింది, మళ్ళీ తర్వాత చదువుకున్నా. డిగ్రీ నిజాం కాలేజ్ అన్న. అప్పటి వరకు నేను నార్మల్ స్టూడెంట్, జస్ట్ చదువుతారు మినిమం యావరేజ్ స్టూడెంట్, మరీ లో కాదు, మంచి. కానీ డిగ్రీ నేను గోల్డ్ మెడల్ అన్న. డిగ్రీ గోల్డ్ మెడల్. ఏ గ్రూప్లో? BA HTP, హిస్టరీ తెలుగు పొలిటికల్ సైన్స్, నిజాం కాలేజీలో. డిగ్రీ నా జీవితాన్ని మలిచేసింది. ఓకే, చాలా నేర్చుకున్నాం దానివల్ల. తెలంగాణ ఉద్యమంలో అసలు మన పాత్ర చాలా. మేము ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి హాస్టల్కు డప్పు కొట్టి నేను పాట పాడి ప్రతి హాస్టల్ ప్రతి రూమ్ని తిరిగినాం మేము. నిజాం కాలేజీ కావచ్చు, మా ఉస్మానియా యూనివర్సిటీ కావచ్చు, సైఫాబాద్ కావచ్చు, సికింద్రాబాద్ కావచ్చు, సిటీ కాలేజీ కావచ్చు, ఇంకా ఇవన్నిటి ఏవేవైతే ఉద్యమ స్థావరాలు ఉంటాయో సైఫాబాద్ కాలేజీ లాంటి వాటన్నిటికీ వెళ్ళి మేము ప్రదర్శన చేసి ఇదే డప్పు పట్టుకొని నిలబడిన సందర్భం. ఇదే మనం కవిత్వాలు రాస్తూ ఉంటే లాఠీ చార్జీలు అయ్యి మనం రాసే కవిత్వాలకు ఇన్స్పైర్ అయ్యి దెబ్బలు వాడి మన బ్యాగులు కూడా ఎత్తుకపోయినటువంటి సందర్భాలు ఉండాలి. తెలంగాణ ఉద్యమంలో నాకు బాగా అత్యంత బాధ అనిపిస్తుంది అన్న, లాఠీ చార్జ్ అయింది మా నిజాం హాస్టల్ మీద. అయిన తర్వాత కొంచెం నాకు డ్యామేజ్ అయింది, కొంచెం హెల్త్ సిక్ అయిపోయింది బాగా. కంప్లీట్గా నాకు యూరిన్ బ్లడ్ వస్తుంది యూరిన్లో. ఈ పేక్ కొంచెం ఇబ్బంది అయింది. అయితే సరేలే అనుకొని విమలక్క, మా పృథ్వన్న వీళ్ళకి చెప్తే, కొంతమందికి యూనివర్సిటీ లీడర్స్కి చెప్తే వాళ్ళు ఆపరేషన్ చేయించారు. విమలక్కని చేయించింది, గాంధీలో అయింది అప్పుడు. అయితే మా ఇంటోళ్ళకి కూడా చెప్పాలి, అయ్యవ గుట్లో చెప్పలేదు. చెప్పకపోతే ఆపరేషన్ అయినాక ఇంటికి పోవాలి కదా అన్న. ఒక 4-5 డేస్ ఉన్నాం. అంటే దరిద్రం ఎట్లుంటుంది చూడు ఈ పేద కుటుంబాలల్లో. ఇంటికి పోయిన తర్వాత మా ఇంట్లో బియ్యం లేవన్న. అసలు నేను చాలా తట్టుకోలేకపోయినా. అసలు ఏంది ఈ తెలంగాణ కోసం కొట్లాడుతున్నాం ఇంత. ఇది చెప్పేది నేను 2010 సంవత్సరం. ఓకే, ఇంటికి పోతే తినడానికి మా ఇంట్లో బియ్యం లేవన్న. అసలు చాలా చాలా బాధపడినన్న, చాలా చాలా అసలు చాలా ఇబ్బంది అనిపించింది. ఇప్పటికి కూడా నాకు ఆ ఇన్సిడెంట్ గుర్తొస్తే ఇబ్బందిగా అనిపిస్తుంది అన్న. కాబట్టి ఇట్లా కష్టపడే వాళ్ళందరికీ ఇట్లాంటి ఇబ్బందులే అన్న. ఏ కుటుంబంలో అయినా కావచ్చు, అరే ఎవడైనా కావచ్చు, తట్టుకోలేకపోయినా. తర్వాత ఒక 2 రూపాయలతోటి 2 నెలలు ఉన్నాను. ఓన్లీ 2 రూపాయలతోటి 2 నెలలు ఉన్నా. అది కూడా కాయిన్ బాక్స్కు, అప్పుడు కాయిన్ బాక్స్లో మిస్ కాల్ ఇస్తుంటే ఇక్కడికి వెళ్ళి ఫోన్ చేద్దరు ఎట్లున్నావు అని. అట్లా అప్పుడు నాకు ఆపరేషన్ అయినప్పుడు మన ముక్క రమేష్ అన్న వాళ్ళ తమ్ముడు సాగర్ అన్న, లేకపోతే అరుణోదయాలు ఉన్నటువంటి ఆ చెల్లెలు చాలా బాగా చూసుకున్నారు కదా నన్ను. ఇంటికి పోబుద్ది కాదు, ఎందుకంటే ఇంటికాడ బియ్యం లేవు, ఏంది తింటాం. అట్లా అయిపోయిందన్న జీవితం. ఆ తర్వాత PG రామచంద్ర ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్, తర్వాత MA తెలుగు PG, తర్వాత MPA ఫోక్ తెలుగు యూనివర్సిటీ, MCJ, MPhil, ఇప్పుడు PhD పరిశోధన. ఇట్లా ఎక్కడ కూడా నేను డిగ్రీ తర్వాత మంచి మార్క్స్ మెరిట్గా వచ్చేసినాయి అన్న. UGC యూనివర్సిటీ గ్రాంట్ కమిషను అప్పుడు ఉన్న ప్రభుత్వాలల్లో తెలంగాణ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఒక 40 మందికే ఇస్తుంది ఫెలోషిప్. అట్లా నేను 11వ నెంబర్ నాది. అట్లా నాకు ఈ మెరిట్ స్కాలర్షిప్లే ఒక 3,20,000 దాకా వచ్చినాయి నాకు. ఓకే, ఈ డప్పుకు కూడా నాకు మెరిట్ స్కాలర్షిప్ వచ్చిందన్న. 2014 సంవత్సరంలో CCRT అనేది ఒక సంస్థ ఉంటుంది, సెంట్రల్ కల్చర్ రిసోర్స్ ట్రైనింగ్ అనేది. ఈ జతులు నేర్చుకునే కంటే ముందు ఎవరైతే ఒగ్గు రవణ అని చెప్పిన ఆ రవణనే నాకు అప్లై చేసిండు. ఆ తర్వాత CCRTలో ఇంటర్వ్యూ చేస్తే అప్పటి వరకు కూడా డప్పు ఫెలోషిప్ లేదు. మళ్ళీ చూడండి, దాన్ని కూడా మనం పట్టుకొచ్చినాం దశాబ్ద కాల క్రితం. అట్లా ఆ ఫెలోషిప్ వచ్చిన నుండి నాకు డప్పు మీద ఇష్టం పెరిగిందన్న. గట్ల జరిగిపోయింది. కానీ యూనివర్సిటీకి రావడానికి ప్రధాన కారణం మాత్రం దరువు కళా బృందం అన్న. దరువెల్లన్న, దరువంజన్న, వాళ్ళకి పరిచయం చేయించినటువంటి మా రిలేషన్లో ఒక బావ D శ్యామ్ సుందరు. అట్లా మనకు చిన్నప్పుడు లోకల్లో దగ్గరికి తీసినటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఆర్ట్ ఉంటే వాళ్ళు కూడా చాలా సహకారం చేశారు. అట్లా అన్న వాళ్ళ వల్లనే మనం యూనివర్సిటీకి వచ్చేసినాం. కానీ ఏదేమైనా అన్న, మామిడి హరికృష్ణ సార్ లేకపోతే ఈ భాస్కరు జీరో. మనం ఎంత వర్క్ చేసినా మనల్ని గుర్తించేటోళ్ళు లేకపోతే కష్టం అన్న. కాబట్టి మనల్ని ఈ దేశంలో చాలా పెద్ద చోట నిలబెట్టిండు ఆయన. కాబట్టి మనకు టాలెంట్ ఉండొచ్చు, బట్ కానీ గుర్తించే వాళ్ళు కూడా ఉండాలి టాలెంట్. అంతే. అట్లా మనం ఇక ఎక్కడ వెనక్కి తిరుగు చూసుకోలేదన్న. జరుగుతాయి కుటుంబంలో మనకు చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఓసారి ప్రోగ్రామ్ చేసినటువంటి వాళ్ళు కూడా డబ్బులు ఇయ్యరు.
రండి రండి అంటారు, తర్వాత ఫోన్లు ఎత్తారు. ఇక వాళ్ళ మీద ఓ కవిత్వం రాసి పంపితే అప్పుడు ఎత్తారు ఓసారి. ఎగ్గొట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, పెద్ద పెద్దోళ్ళు ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా చెప్పుకోవడం వాళ్ళు? ఏ వద్దులే అన్న, ఎందుకన్నా చెప్పరాదు ఎవరు? లే అన్న, ఎందుకో అసలు ఫోన్లే. నేను ఇంకోటి ఏంటంటే నాకు మొదటి అక్షరం అన్న చెప్పరాదు. లేదులే అన్న, వదిలేసి ఫోన్లే. ఎట్లా వదిలిపెడతారే కష్టపడ్డ సొమ్ము. కష్టపడ్డ సొమ్మును ఇక ఉంటారులే అన్న. ఫస్ట్ లీటర్ చెప్పరాదు, మన వాళ్ళు క్యాచ్ చేస్తారు వాళ్ళు. సో మీద వస్తుంది అన్న, సో మీద వస్తుంది ఒక్కళ్ళు. ఇంకా ఇంకా చాలా మంది ఉన్నారు, చాలా మంది గట్ల అన్న వస్తుంది. రైట్. అంటే ఇప్పుడు ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆ ప్రశ్న ఏందన్న. తర్వాత నాకు తెలంగాణ ఉద్యమంలో నాకు బాధ ఏంటంటే అన్న, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళకు ఇప్పటివరకు న్యాయం జరగలేదన్న. నేను ఈ ప్రభుత్వానికి ఒకటి విన్నవించేది ఏంటంటే, మీ ద్వారా నిజంగా కొట్లాడిన వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వానికి చెప్తున్నా, దయచేసి విన్నవించేది ఏంటంటే, ఇప్పుడున్న ప్రభుత్వానికి కష్టపడ్డటువంటి కళాకారులు చాలామంది ఉన్నారు. సారథిలా 80% వాళ్ళు నిజమైన కళాకారులు కాదు. నేను వాళ్ళకు ఉద్యోగం వచ్చిందని నాకు కడుపుమంట కాదు, నాకు ఉద్యోగం వచ్చినా నేను చేయను కాలే, నాకుండే భావజలం వేరు, నేను అందులో సెట్ కావాలని నా మనసు తెలుసు, నేను పోలేదు. కానీ అందులో 80% డమ్మీలే. అప్పుడున్నటువంటి వ్యవస్థ, అప్పుడున్నటువంటి రసమయ్యి వాళ్ళ అనుచరులు చేసినటువంటి కథ, దాన్ని తీసుకొచ్చి కూడా హరికృష్ణ సార్కి అప్పుడప్పుడు అంటగట్టే ప్రయత్నం చేస్తారు. అసలు సాంస్కృతిక సారథి వేరు, భాషా సాంస్కృతిక శాఖ వేరు, సాహిత్య అకాడమీ, తెలంగాణ సాహిత్య అకాడమీ వేరు. వీటికి కూడా తేడా తెలియనటువంటి వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు సారథి కూడా ఆయన ఎందుకు అవుతాడు? ఒక భాషా సంస్కృతి కాక డైరెక్టర్ హరికృష్ణ సార్, సారథి అప్పుడు రసమయ్యి చూసుకోండు. తర్వాత ఇక అందులో వాళ్ళ మీద నాకేం కడుపుమంట లేదు, కానీ ప్రక్షాళన జరగాలి. ఇంకా చాలామంది కళాకారులు ఉన్నారు, వాళ్ళకి ఇవ్వాలి. ఈ ఉద్యమం ద్వారా ఇప్పుడు 250 గజాలు అన్నారు. ఎవరైతే ఇప్పుడు నాకు ఇల్లు లేదన్నా, ఇంత కష్టపడి మనం అడ్జేస్తే ఈ తెలంగాణ కోసం నా తెలంగాణ అని బట్టలు దింపేసుకొని జైళ్ళలో వాడి చెర్లపల్లి, చెంచలగూడ జైళ్ళలో చిప్పకూడదు తింటే, కనీసం మనలాంటి వాళ్ళ కొంతమందికి అరెస్ట్ అయినా ఎఫ్ఐఆర్ లేవు. అట్లాంటి వాళ్ళకు కూడా మేము ఇట్లా ఇస్తామంటే వాడి ఫోటోలు చూసి ఇవ్వండి, వాడు ఉద్యమంలో ఉండాలేదా, ఎఫ్ఐఆర్ కొంతమందికి బుక్ కాలేదు. మరి అట్లాంటి వాళ్ళకు ఇస్తే బాగుంటుంది. అట్లాంటి వాళ్ళకే నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలి. అట్లాంటి వాళ్ళకే ఈ వ్యవస్థలో ఇప్పుడు సాంస్కృతిక సారథి ఉన్నది. ఈ కష్టపడ్డోళ్ళు ఎవరైతే ఉంటారో ఈ తెలంగాణ ఉద్యమం కోసం, తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇవ్వండి ప్రభుత్వం కూడా. అట్లా కష్టపడ్డోళ్ళకి ఇస్తే మంచిదన్న, అది విషయం. ఓకే, రైట్. అంటే ఇప్పుడు ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది? ఆర్థిక పరిస్థితి మెరుగేం లేదన్న, మెరుగేం లేదు. ఏమన్నా ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఎవరి నుంచి అన్న? అంటే ప్రభుత్వము నుండి మేము ఏమనుకుంటున్నాం అంటే అన్న, నాకు ఇల్లు లేదు, ఒక ఇల్లు, కొంత ఆర్థిక సహాయము ఇట్లాంటివి చేసి, నాకు ఒక్కనికే కాదు, ఇట్లాంటి వాళ్ళందరికీ ఒక చట్టం చేసి వచ్చేటట్టు, రేపకాల ఎవరికి అవార్డ్స్ వచ్చినా వాళ్ళందరికీ కూడా వచ్చేటట్టు చేస్తే, ఒక చట్టం చేస్తే అందరికి కూడా బాగుంటుంది అన్న. అట్లా నేను ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నా అంటే, ఫస్ట్ ఉండడానికి ఒక ఇల్లు అన్న, పిల్లలకు మనం ఈ ప్రైవేట్ సెక్టర్లో ఫీజులు కట్టలేని పరిస్థితి, ఒక ఫ్రీ ఎడ్యుకేషన్ కింద పిల్లలకు సీట్లు, అంటే ఇలాంటి అవార్డ్స్ పొందినటువంటి వాళ్ళకు. అట్లాగే మనం ఈ డప్పు అంటే ఇది ఒక్కటే కాదన్న, డప్పుల చాలా రకాల డప్పులు ఉన్నాయి. వాటన్నిటిని మనం రేపటి తరానికి, ఇప్పుడు తోలు డప్పు మీ దగ్గర ఉన్నది, తోలు అయిపోయింది, ఇప్పుడు ప్లాస్టిక్ వచ్చేసింది కథ. మరి రేపు తోలుని అందించాలంటే నాలాంటి వాడు అవసరం కాదు సమాజానికి. కాబట్టి గట్ల జర నాలంటోని కూడా కాపాడుకుంటే మంచిది. అన్ని రకాలుగా చూసుకుంటే ఒక క్షేత్రం పెట్టాలనుకుంటున్నా డప్పుది, ఒక పీఠం పెట్టి అందరికీ ఉచితంగానే నేర్పిద్దాం అనుకుంటున్నాను. అట్లా నాకు కొంత ల్యాండ్ లాంటిది సహాయం చేస్తే ఖచ్చితంగా అది చేస్తుంది. ఇప్పుడు డప్పులో మీరు కొంచెం చూసి లాస్ట్ చూపిస్తే అట్లా అన్న. రైట్, ఓకే. చాలా అంశాలు అయితే చర్చించినాం. అవార్డు తీసుకున్నాక మాకు మళ్ళీ ఇంటర్వ్యూ అన్న. అవార్డు తీసుకున్నాక మీరు ఇక్కడ కాదన్న, మీరు మా ఊరికి రావాలా. మా ఊరికి రండి, పక్క పిలుస్తావా? ఖచ్చితంగా వెళ్తా. అవార్డు ఫంక్షన్ అయినాక కూడా మా ఊళ్ళో మొన్న రిపబ్లిక్ పరేడ్ అవి ఇవి కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. మా ఊర్లో యూత్ కానీ మనల్ని ఇష్టపడేటువంటి వాళ్ళందరూ ఒక ప్రోగ్రామ్ పెడుతున్నారు. అప్పుడు మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తాం, మా ఊరికి వచ్చి ఇంటర్వ్యూ అయ్యారు మంచిగా. మళ్ళీ ఇంటర్వ్యూ అందరూ భాస్కర్ తోటి వాళ్ళ ఊళ్ళో చేద్దాం మనం, తప్పనిసరిగా చేద్దామన్న. రైట్, థ్యాంక్ యూ భాస్కర్ భాయ్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ, ధన్యవాదాలు అన్న. మీకు కూడా మీ సమయాన్ని వెచ్చించి, అంటే నన్ను వెతుక్కొని పట్టుకొని. ఇంకొకటి, ఈ ఇంటర్వ్యూ చేయడానికి ప్రధాన కారణం స్పెషల్గా డాక్టర్ బొమ్మకు మురళన్న గారు అన్నగారికి కూడా చాలా థ్యాంక్ యూ. అంటే మొన్న వచ్చిన సందర్భంలో మేము డిస్కషన్ చేస్తూ ఉంటే అన్న కూడా మాకు అప్పుడప్పుడు చాలా సహాయ సహకారాలు అందిస్తారు. కాబట్టి బొమ్మకు మురళన్నకు ఈ బహుజన వాదంగా లేదా ఒక ప్రొడ్యూసర్గా మంచి పని చేస్తున్నారు. మీకు కూడా చాలా థ్యాంక్ యూ అన్న. మీ మంచి గొప్ప గొప్ప సినిమాలు తీసి ఈ సమాజానికి ఒక సందేశాత్మక, అంటే ఒక ఆర్నారాయణమూర్తి ఎర్రజెండా సినిమాలు తీస్తారు, కానీ బొమ్మకు మురళన్న సమాజంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల కథలను సినిమాలుగా తీయాలి. ఒక పరంజితి లెక్క మీరు కూడా ఈ తెలుగు నెల మీద కావాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ అన్న.
అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు వన్ వర్డ్ ఆన్సర్ చెప్పాల్సి. చెప్తా అన్న, సాధ్యమైనంత వరకు చెప్తా, లేకపోతే స్కిప్ చేస్తా. స్కిప్ చేయడానికి ఆస్కారం ఉండదు. ప్రయత్నం చేస్తామన్న. రైట్. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విజన్ ఉన్న లీడర్. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు. ఆయన కూడా విజన్ ఉన్న లీడరే. ఆయన కావాల్సుకున్న దాన్ని తను చేసుకున్నాడు అంతే. విజన్ లీడర్. కేటీఆర్ అంటే మాటకారి. కల్వకుంట్ల కవిత అంటే బతుకమ్మ వాళ్ళ వచ్చి నుండి రాలేదన్న, అంతకుముందే ఉన్నది. తర్వాత బతుకమ్మతోటి బతుక నేర్చినటువంటి వాళ్ళని నేనంట. హరీష్ రావు గారు ఇంకా చాలా ఉన్నాయి. అంటే నేను ఆయన కోసం ఏం మాట్లాడాను, మా జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తి, బట్ కానీ నిజాయితీ పరులను తొక్కేయడంలో ఆయన చాలా దిట్ట. కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నమ్ముకున్న వాళ్ళకు వాళ్ళు ఖచ్చితంగా హెల్ప్ చేస్తారన్న. కోమటిరెడ్డి రాజగోపాల్. వాళ్ళిద్దరు అన్నదమ్ము. ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈ సమాజంలో అంటే పిల్లలు లేకున్నా కొంతమందిని చేరదీసుకొని, సరే కొన్నిసార్లు తప్పులు జరిగినా కానీ ఇప్పుడు ఆయన అనుకున్న దాన్ని మాత్రం ఖచ్చితంగా చేస్తున్నారన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి. జగ్గారెడ్డి చాలా మంచి లీడర్ అన్న. ఆపదంటూ ఎవరు అయినా వెల్కమ్ చేసి, నేనే ఒకసారి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటే అక్కడ యాక్సిడెంట్ అయితే మీకు పైసలు కావాలన్నా పానం కావాలన్నా అని డబ్బులు ఇచ్చి పైసలు వద్దు అని అంటే వాళ్ళకు ఫ్రీగా ట్రీట్మెంట్ చేయించిండు. మంచి లీడర్, జనాలలో ఉంటాడు జగ్గారెడ్డి. నేను కళ్ళారా చూసిన, నేను రోడ్డు మీద చూసిన ఈ ఇన్సిడెంట్. మంచి లీడర్ జగ్గారెడ్డి. బండి సంజయ్ ఈ దేశాన్ని మన రాష్ట్రాన్ని యాగం చేస్తుండు కాబట్టి ఆయన పట్ల పెద్దగా మనకు విశ్వాసం. ధర్మపురి అరవింద్. వాళ్ళు చాలా గొప్ప మనువాదులు కాబట్టి ఈ దేశాన్ని మన రాష్ట్రాన్ని అక్కడ పత్తి బోర్డు లేకున్నా తెస్తాం అన్నది చేసి మోసం చేసిండు. వాళ్ళు కూడా అంతే మోస. రఘునందన్ రావు మాటల దిట్ట, కల్పితాలు చేయడంలో చాలా ఆయన అంత ఎక్స్పర్ట్ ఈ రాష్ట్రంలో ఎవరు లేరు. ఉన్నది లేని తిమ్మిని బెమ్మిని చేస్తారు. నిజమైన న్యాయాన్ని, అసలు అన్యాయాన్ని, నిజమైన న్యాయాన్ని అమ్మేస్తాడు. అన్యాయాన్ని మాత్రం తెర మీదకి తీసుకొస్తారు రఘునందన్ రావు. ఈటల రాజేందర్ అన్న అంటే ఆయన ఉన్న పార్టీ తప్పు, కానీ వ్యక్తిగతంగా కానీ తను నమ్ముకున్నటువంటి వాళ్ళకి కానీ ఆయన మంచి లీడరే. నరేంద్ర మోదీజీ ఇక ఏముంటుందన్న మోదీజీ మాట్లాడడానికి. 1931 సంవత్సరంలో ఎలాంటి ఆర్థిక పరిస్థితులు ఉండనో అలాంటి పరిస్థితికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఈ దేశం. కాబట్టి ఒక 100 సంవత్సరాల విజన్ వాళ్ళ సంఘంగా వాళ్ళు మేము బాగా చేస్తున్నాం అనుకోవచ్చు, ముందుకు పోతుండొచ్చు. కానీ దీని వెనకాల దేశం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. 1931లో ఉండేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిన తల్లి. ఇటలీకి వెళ్ళి ఇండియాకు కోడలైంది, కానీ తెలంగాణకు అమ్మాయింది. ఆమె లేకపోతే తెలంగాణ లేదన్న. మామిడి హరికృష్ణ. నా దృష్టిలో దేవుడు, కళాకారులందరికీ దేవుడు మామిడి హరికృష్ణ సార్. నిజంగా కళల పట్ల ఈ దేశంలో ఆయనకున్నటువంటి ప్రేమ ఎవరికి లేదన్న. చిరంజీవి నాకు ఇష్టమైన యాక్టర్. ఎంత వయసు వచ్చినా చాలా కష్టపడి పైకి వచ్చిండు కాబట్టి ఆ యాక్టర్ చాలా ఇష్టం. గడ్డం సమ్మయ్య బాపు చాలా ఇష్టం నాకు. అసలు ఒక లెజెండరీ. నాటకంలో ఆయన వేషధారంలో, హావభావాల్లో ఆయన చదువుకున్న తక్కువ చదువు అయినా ఆయన మాట్లాడే పరిభాష చాలా బాగుంటుంది. ఒక పండితుడు మాట్లాడినట్టు అనిపిస్తుంది. మెట్ల కింద మొగులయ్య అంటే కళాపరంగా చాలా బెటర్ దెన్, బట్ కొంత మర్చిపోయే స్వభావం కలిగినటువంటి వ్యక్తి. అంటే చదువు లేదు కదా, అందువల్ల. నేను అందరినీ, నాకు ఎవరు హెల్ప్ చేసినా చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎవరిని మర్చిపోయే స్వభావం కాదు. నేను బాగా నమ్మేది ఏంటంటన్నా, నీకు ఏ సహాయం చేసినా వాళ్ళని నువ్వు మర్చిపోయినావు అనుకో, ఆ క్షణం చచ్చిపోయినట్టే అని నేను ఎప్పుడూ డిసైడ్ అయినా. కాబట్టి నాకు హెల్ప్ చేసే వాళ్ళందరికీ చాలా కృతజ్ఞతలు చెప్తూనే ఉంటా. ఎవరైనా సరే వాళ్ళు, నా శత్రువు అయినా మిత్రువు అయినా. క్రాంతి అన్న నాకు అంటే యంగ్ జనరేషన్లో ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళ దాంట్లో ఇష్టమైన జర్నలిస్టులలో క్రాంతి అన్న కూడా ఒకరు. ఎందుకంటే చాలా ఇంటర్వ్యూస్లు చూస్తూ ఉంటా. కాబట్టి మీరు కూడా మంచి నాకు ఇష్టమైన యంగ్ జనరేషన్ ఇప్పుడు ఉన్నటువంటి జర్నలిస్టులలో వన్ ఆఫ్ ది టాప్ 5లో. ఇంటర్వ్యూలో ఏ కాంట్రవర్సీ కాలేదన్నా? కాంట్రవర్సీ ఎందుకు, మీరు చాలా కాంట్రవర్సీగా కూడా మాట్లాడారు. నేను చూసిన కొన్ని విషయాలను చూసిన. నేను ఇప్పుడు బైర్ నరేషన్ అయి చూసిన, లేకపోతే ఇంకా వేరే వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడి మన కాంట్రవర్సీ ఏం లేదన్న. అంటే చెప్తున్నా కాబట్టి కాంట్రవర్సీ ఉంటుంది ఖచ్చితంగా, బట్ కానీ కొన్ని లోటుపాట్లను, ఓట్లను మళ్ళీ ఏమంటారు కదా, తెలుసుకొని చేయాల్సినటువంటి సందర్భం ఉన్నది కాబట్టి అట్లా దాని దృష్టిలోనే చేసుకున్నారు. రైట్, ఓకే, థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ సో మచ్.